స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ 2047 ఈరోజు మంది 1.88 బిలియన్ 2.4 ట్రిలియన్ US డాలర్స్ మన గోల్. జిఎస్టిపి $3,148 $42,000 కావాలని లాస్ట్ ఇయర్ 12.02 ఆవరేజ్న CAGR 15 సాధించాలని. మనకు అబండెంట్ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, జాగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది, సీ కోస్ట్ అడ్వాంటేజ్ ఉంది, స్ట్రాంగ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉంది, టెక్నాలజీ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళు అందిపుచ్చుకున్నారు, ఇన్స్టిట్యూషనల్ రెడీనెస్, గవర్నెన్స్ డెప్త్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే 5 సంవత్సరాలు 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. విభజన, దానివల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి. హైదరాబాద్లో మొత్తం సర్వీస్ సెక్టర్ అంతా వెళ్ళింది. ఈరోజు హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ 67% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే సమయంలో ఇక్కడికి వచ్చే కొందికి మనకు 45-44%లో ఉన్నాం సర్వీస్ సెక్టర్. అక్కడ అగ్రికల్చర్ 14% తగ్గింది, మన దగ్గర 35% ఉంది. దీనివల్ల నష్టం ఒకసారి చూస్తే మొత్తం మనకు వచ్చే ఆదాయం జిఎస్టిపిలో అక్కడ 9.3% వస్తే మనకు 6.12% వస్తుంది. 3% 3.3% డిఫరెన్స్ ఉంది. అయితే మనం కుంగిపోలేదు. మనం రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ముందుకు పోయాం. 5 సంవత్సరాల్లో 13.5% మనం పెంచుకోగలిగాం. ఆ స్పీడ్లో కానీ పెరుగుంటే ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అదనంగా వచ్చేది. దగ్గర రాష్ట్రానికి ఆదాయం 60-70 వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది. ఈ 2 వస్తే ఇప్పుడు మనం ఈజీగా సూపర్ 6 కానీ అన్నీ ఇచ్చేవాళ్ళం. కానీ అది ఆ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం వల్ల మనం మళ్ళీ ఇబ్బంది పడ్డాం. ఈ 2 ఇబ్బందుల వల్ల సమస్యలు వచ్చాయి, కానీ మనకి ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ ఉన్నాయి. అన్ని పూల్ చేసుకుంటా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.